Hi friends, good morning and welcome back to my channel Pawan SN Vlogs. This is Pawan from Dharmavaram. సో ప్రెజెంట్ అయితే మనం సాటర్డే రోజు. సో ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అనమాట. సో ఈరోజు శనివారం రక్షాబంధన్ అండ్ వచ్చేసి నాకు హాలిడే చిక్కింది మెయిన్గా. అందుకని చెప్పి ఏం చేశానంటే ఉంది కదా పెద్ద బండి ఏం చేస్తుందండి, ఆ బండితో ప్రెజెంట్ అయితే రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఆటో కూడా చూస్తున్నాడు అది కాదునే, ఓకేనా. ఇక్కడ లొకేషన్ చూడండి, వెనకాల అతను కనపడదు అనుకుంటున్నా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఈ ఫ్రంట్ కెమెరాతో. సో ప్రెజెంట్ అయితే మనము సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 3 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సత్యసాయి జిల్లా నచ్చదు దీన్ని, మేబీ సత్యసాయి జిల్లానే నచ్చు. ఊరికనే వస్తుంటారు పోయి ఆటో వాళ్ళు, సరేలే. కానీ సత్యసాయి జిల్లా నచ్చదు నాకు తెలిసి, ఎందుకంటే ఇది గుంతకల్లు దగ్గర ఉండేటువంటిది ఆంజనేయ గుడి అనమాట. మొత్తం 3 ఆంజనేయ గుడులు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి వచ్చేసి మురడి, నేమకల్లు అండ్ కసాపురం. ఈ 3 ఆంజనేయ గుళ్ళకి ఒకటే రోజులో కొట్టాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. యాక్చువల్గా అది పలానా డేట్లో అనుకుంటారు, నాకు తెలిసి డేట్ ఎప్పుడో నక్షత్రం నాకు గుర్తులేదు అంతగా. సో ఎలాగ లీవ్ దొరికింది సాటర్డే, ఇంకా లేట్ చేయకుండా ఇంక స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నిన్న ఫ్రైడే అనుకున్నాను, ఈరోజు స్టార్ట్ అయిపోయాయి అనమాట. పట్టుకొని చేయను వస్తాను, ఇంక చేయమర్చిన. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఇప్పుడు మామిళ్ళపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నేను ప్రజెంట్ అయితే కనుక. అండ్ మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఫస్ట్ మురడి వెళ్తాము. మురడి నుంచి నేమకల్కి జస్ట్ 11 కిలోమీటర్స్, మ్యాక్స్ మహా అంటే 10 to 25 మినిట్స్ టైం పడుతుంది నాకు ఈ బండిలో. అండ్ అక్కడి నుంచి కసాపురానికి వచ్చేసి నియర్లీ 98-100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అది ఒక 2 hours పడుతుంది. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా నేను 4 hours జర్నీ అనుకుంటున్నా. సో గైస్, మామిళ్ళపల్లి అయితే దాటి క్రాస్ అయ్యి వచ్చానమాట. ఇప్పుడు వచ్చేసి మనం తగరగుంట రూట్ వెళ్తున్నాము. ఈ తగరగుంట నుంచి మురుడికి ఎంటర్ అవుతాము. అంటే తగరగుంట తర్వాతే కాదు మురుడి, ఇంకా చాలా దూరం ఉందన్నమాట. అంటే ఆ రూట్లో వెళ్తున్నాము. ఇక్కడ ఏమో కానీ ఇక్కడ మామిళ్ళపల్లి దాటిన తర్వాత చూస్తే అన్ని వెజిటేబుల్ నర్సరీస్ ఉన్నాయి ఆ పక్క ఈ పక్క. సో ఇప్పుడు మనం కళ్యాణదుర్గం 60 కిలోమీటర్స్ దూరం ఉంది ఇక్కడ నుంచి. అండ్ కళ్యాణదుర్గం దాటిన తర్వాత మనకు మురుడి వస్తుంది అనమాట. అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 రావచ్చు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. మనకంటే పెట్రోల్ బ్రేక్ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ నిన్న నేను వచ్చేసి నియర్లీ కర్ణాటక బార్డర్ దగ్గరికి వెళ్ళాను నిన్న, బికాజ్ అక్కడ కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల నిన్న వెళ్ళాను. నిన్న కూడా ఒక హాలిడేనే. యాక్చువల్లీ నేను నిన్ననే వెళ్దాం అనుకున్న ఈ మురుడి ఆంజనేయ గుడి రైడ్కి, కానీ నిన్న ఒక ఏరియా వర్క్ ఉండడం వల్ల అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ వెళ్ళేటప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టి చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కర్ణాటకలో పెట్రోల్ రేట్ తక్కువ కదా, అందుకనేసి. శ్రీ చుట్టూ తగరకుంట ఈ నుంచి 40 కిలోమీటర్లు ఏమో ఉంది కళ్యాణదుర్గము. ఇంకా అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి, నేను చూడలేదు. ఎక్కడ దింపాలా, ఎక్కడ దింపాలా? ఊరు మధ్యలో నుంచి రోడ్డు ఉంది ఇక్కడ. ట్రాఫిక్ జామ్ అయితే కష్టమే. తగరగుంట దాటిన తర్వాత ఏదో రూట్లోకి తీసుకొచ్చింది నన్ను గూగుల్ తల్లి. ఐ థింక్ ఇదే రూట్ అనుకుంటుంది, ఈ రూట్లో ఉండేది. చిన్న ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది ఇక్కడ, కానీ ఘాట్ సెక్షన్ మాత్రం సూపర్గా ఉంది గాయస్.
సో గైస్ ఏదో పల్లెటూళ్ళు దాటుకొని వచ్చాను. మొత్తం వచ్చేసి నా ఐ థింక్ బస్ రూట్ చూపిస్తుంది గూగుల్ తల్లి. అండ్ ఇక్కడ చూడండి రోడ్డే కొట్టకపోయింది. ఓ వాటర్ క్రాసింగ్, లడాఖ్లో చేయాల్సిన వాటర్ క్రాసింగ్ ఇక్కడే చేస్తున్నాం మనం. లడాఖ్కి ఆగిపోతే ఎంత కష్టం అమ్మా. ఇది చూడండి బక్క సూపర్గా ఉంది. ఏడా నీళ్ళు నిలవన్నాయి. రోడ్డు కొట్టకపోయింది కదా ఇక్కడ మొత్తానికి. అది చూడండి రోడ్డే కొట్టకపోయింది వర్షాలకు అనుకుంటా ఐ థింక్. ఆడ వాటర్ క్రాసింగ్ మాత్రం సూపర్గా ఉంది. అక్కడ నుంచి నీళ్ళు ఇట్లా పోతున్నాయి. సో సూపర్. జస్ట్ ఇప్పుడే నూతిమడుగు క్రాస్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ రీచ్ అవుతాం మనము. వన్స్ కళ్యాణదుర్గం బైపాస్ రీచ్ అయిన తర్వాత ఇంక అక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్ ఒక 50 కిలోమీటర్స్ ఏమో ఉంది. అంటే ఐ మీన్ మురుడికి. మన గూగుల్ తెల్లో వచ్చేసి ఇంకా 1 hour 40 minutesలో రీచ్ అవుతావు, ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకొని చెప్పి అంటుంది. సో చూద్దాము. అవును ఏమైంది ఇక్కడ ఇంతమంది నుంచి ఉండరు. ఓహో వంక పడుతుందా? కుంగింది ఇక్కడ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అంత సేఫ్ కాదు కాదు ఇది. ఓ భారీగా ఉందయ్యా. నాకు తెలిసి బ్రిడ్జ్ అంత సేఫ్గా కాదని చెప్పి అని అనిపిస్తుంది. ఒక నీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా పడుతుంటాయి, ప్లాస్టిక్గా పడుతుంటాయి అనమాట నీళ్ళడ. అయ్యా సూపర్. ఎవడో బ్రిడ్జ్ కట్టిన పుణ్యాత్ముడు. వినాయక దేవాలయం. ఓకే కాసి లొకేషన్ మాత్రం చూడండి భయ అమ్మ ఎట్టుందంటే లొకేషన్ అట్లుంది. ఇది నాకైతే లేచి తోలాలనిపిస్తుంది కానీ ఏది ఎక్కడ అడ్డం దూరుతుందని భయంతో గమ్మనుండా. చూడండి ఒకసారి లొకేషన్ మాత్రం. ఇది కేక్ అంటే కేక్ ఉంది లొకేషన్ మాత్రం. అసలు ఎక్కడో ఇది నాకు తెలిసి కర్ణాటక బార్డర్ అనుకుంటున్నాను అయితే కనుక. ఎందుకంటే కళ్యాణదుర్గానికి మనం చాలా నియర్లో ఉన్నాము. కళ్యాణదుర్గం అంటే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టు అనుకుంటున్నాను నేనైతే. సో మళ్ళీ చిన్న వాటర్ క్రాసింగ్ అనమాట. అమ్మో లోపల ఏమేమో ఉండదు దేవుడు. నా చెప్పు చూడండి ఎట్టయింది దీని పరిస్థితి. ఘోరంగా ఉంది. అండ్ ఇది ఒకటి నల్లగా ఆడడం, ఇది ఒకటి తుడిస్తే పోతాను కూడా వేరే విషయం అది. ఇదే ఊరి పేరు తెలీదు. ఊరి పేరు తెలియకుండా ఊరికి మ్యాప్స్లో రూట్ ఉన్నట్టు ప్రకారం వస్తూ ఉండా. ఇంకా ఎన్ని కిలోమీటర్లో ఉంది. ఇక్కడ మనం రైట్ డైవర్షన్ తీసుకోవాలి. రైటేనా? యా. ఇక్కడ మనం రైట్ డైవర్షన్ తీసుకుంటే కనుక కళ్యాణదుర్గానికి దగ్గర అవుతాం అనమాట. అంటే ఇప్పుడు కళ్యాణదుర్గంలో దగ్గరలో ఉన్నాం. మనం రైట్ డైవర్షన్ తీసుకొని కళ్యాణదుర్గం అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాం. కళ్యాణదుర్గం రింగ్ రోడ్లో మనం ఇప్పుడు వెళ్తాం అనమాట. అంటే కళ్యాణదుర్గం ఊళ్ళో నుంచి వెళ్ళాము, రింగ్ రోడ్ నుంచి వెళ్తాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైం 6 అంట 8:05 అవుతుంది. సో గాయ్స్ ఎప్పుడైతే మనం అక్కడ లాస్ట్లో చెప్పా కదా, అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్న తర్వాత 21 కిలోమీటర్స్ పాటు నాన్ స్టాప్ రైడ్ అనమాట. మొత్తం డబుల్ లైన్ రోడ్డు, ఫుల్ పిచ్చగా ఉన్నది, సూపర్గా ఉన్నది రోడ్డు. ఏం బ్లాక్ చేయకుండా జస్ట్ రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఇప్పుడు అక్కడ ఆ హైవేలో నుంచి అంటే కళ్యాణదుర్గం రింగ్ రోడ్లో నుంచి కొంచెం రైట్ డైవర్షన్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ముందరకు వచ్చి లెఫ్ట్కి వెళ్తాం. ఇది బళ్ళారి టు కనకల్ రోడ్. ఇది ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు. సో ఇది ఇక్కడ చెరువు ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇక్కడ బళ్ళారి చెరువు అనుకుంటా ఇది. ఐ థింక్ బళ్ళారి అంటే కళ్యాణదుర్గం చెరువు అనుకుంటా ఐ థింక్ ఇది. ఎందుకంటే అక్కడ ఇందాక నేను చూసినప్పుడు కొంచెం ఉన్నది అది మొరవ అంటారు కదా, ఆ మొరవ అనేది ఉంది అక్కడ. సో ఐ థింక్ ఇది అనుకుంటున్నాను అయితే కనుక. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 20 to 25 కిలోమీటర్స్ ఏమో అనుకుంటా ఐ థింక్ నాకు తెలిసి ఉండేది. ఒక నిమిషం చూస్తాను. యా
28 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మనం చిన్న చిన్న వాటర్ క్రాసింగ్స్ చేసాం. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా ఇది. ఓ టైర్ అమ్మా, టైర్ నా రిమూవర్కి వచ్చేసింది భయ్యా. ఇది షాక్ అబ్జార్బర్ ఉంది కదా, దాని పైకి వచ్చేసింది. ఈడ ఒకటి ఇంకోటి మాచ. ఆ షాక్ అబ్జార్బర్ పై వరకు వచ్చాయి నీళ్ళు. టైర్లో చెట్టు కూలిపోయింది. కొట్టేసినారా, ఇరిగిపోయిందా? ఇరిగింది భయ్య. ఇది ఇరిగిపోయి పడినట్టుంది. ఎవ్రీథింగ్ రాత్రి ఏమో పడినట్టుంది, కానీ ఎవరు క్లియర్ చేయలే ఇంకా. అందరు రక్షాబంధంలో బిజీగా ఉండారా ఏమన్నా భయ. పొలాల్లోకి ఎవరు పనులకు రాలేదు ఇంకా. చూస్తుంటే అట్లనే ఉంది, పొలాల్లోకి ఎవరు పనులకు రాలేదు ఇంకా. మేబీ వర్షం పడుతుందనో లేకపోతే రక్షాబంధనం ఉందని చెప్పేసేమో నాకు అర్థం కావట్లేదు. కానీ మామూలుగా అయితే టైంకి అందరు పనిలోకి వచ్చేవాళ్ళే. మేబీ సంథింగ్ దెర్ ఈజ్ అన్ ఇష్యూ. ఐ డోంట్ నో అబౌట్ దట్. ఈ గూగుల్తో లేదో గైస్ నాకు అర్థమే కావట్లేదు. పల్లెటూరు రూట్లోంచి తిప్పింది మొత్తం అంతా రూట్. ఇది ఇందాక చెప్పా కదా, అప్పుడు డైవర్షన్ తీసుకున్నామని చెప్పి మళ్ళీ ఒక లెఫ్ట్లో డైవర్షన్ తీసుకున్నాను అనమాట. 19 కిలోమీటర్స్ తర్వాత డైవర్షన్ తీసుకున్నాం ఇప్పుడు ఈ రూట్లోకి. మొత్తం అంతా పల్లెటూరు రూట్లో తిప్పింది. ఈ రూట్లోనే ఇంకా 8 కిలోమీటర్స్ వెళ్ళమని చెప్తుంది. ఇది ఏం గూగుల్ తల్లో ఏమో కానీ. కింద ఏ ముహూర్తంలో రోడ్డు బాగుందని చెప్పానో లేదో, చెప్పానో లేదో, ఏ ముహూర్తంలో అన్నానో లేదో కానీ రోడ్డు ఘోరంగా ఉంది బయట. జస్ట్ అంతే ఒక 100 మీటర్స్ ముందరకు వచ్చి అంతే, ఆఫ్ చేసి కెమెరా ఆఫ్ చేసి ఇంకా రోడ్డు షూరు డాంపర్ రోడ్డు. ఆవిడ అసలు నాకు అర్థం కాదు ఈ రూట్లో బస్సు వస్తుందా అని. ఎందుకంటే ఈ మూడింటికి బస్ రూట్ ఉందన్నమాట. సో వీటిలో బస్ రూట్ వస్తుందని నాకైతే ఇంత డౌట్ కొంచెం డౌట్ కొడతాను నాకు. ఎవరు రెడు అడ్డదిడ్డంగా ఫోన్ ఆపుతాడు బండిని. అడ్డదిడ్డంగా అడ్డగడ్డ రోడ్డు ఆపి మన బండి తిప్పుతాడు, ఒక సైడ్ కన్నా ఆపుకోకుండా. అమ్మ అయ్యే బాబోయ్, అమ్మయ్య ఎక్కేసి మళ్ళా ఉంది. ఏంది వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు ఇక్కడ నుంచి. బాస్ గాయస్ ఈ రూట్ చూడాలా మీరు, సూపర్గా ఉంది భయ. ఇక్కడ నేనేమో తప్పు రూట్లో వచ్చాను నా డౌట్ కొడతాను, ఎందుకంటే ఈ రూట్లో బస్సు వస్తే నాకైతే నమ్మకాలు లేవు. సో చూడాలి. కానీ లొకేషన్స్ మాత్రం కేక్ ఉన్నాయి భయ్యాడ. కేకస్తే కేకోప్య. నేను మళ్ళీ ఇది రూట్లో రిటర్న్ రావాలంటే మాత్రం నా పని అయిపోతుంది. ఇంకా అది ఉరిపోతుంది అయ్యా కింద పైన అంత. అయ్యా అమ్మ బాబోయ్. నేను ఫస్ట్ యాక్చువల్గా కసాపురం వెళ్ళేదాం అనుకున్నాను, కానీ ఆ రూట్లో నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తాను అనమాట. సో నాకు ఆ రూట్లో నైట్ టైం అయినా కూడా నేను ఈజీగా ఇంటికి రీచ్ అవ్వచ్చు అనేసి నేను ఆ రూట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. లేదంటే కనుక నేను ఆ రూట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని అంటే వెళ్ళడానికి. కానీ నాకు ఈ రూట్ తెలియదు. ఈ రూట్లో ఇప్పుడు వచ్చిన రూట్లో నైట్ కనుక వచ్చింటే రిటర్న్ అవ్వాలంటే అస్సామే నువ్వు 2 చేతులతో దండం పెడతా నీకు. నేను మట్టి రోడ్డు ముందుగానే, మన బండికి ముందు ఆఫ్ రోడ్డింగ్ లేదు. అరే ఇంకా ఎంత దూరం పోవాలరా, నేను తప్పు రూట్లో వచ్చి అనుకుంటున్నావా నేనైతే కనుక. వరస్ట్ రూట్లో వచ్చాను నేను. అమ్మ
ఎట్లారా పోయేది అడిగి నేను ఇప్పుడు రైడర్ పోతుంది కాబట్టి చూద్దాం ఒకసారి ఎట్లా పోతుందో అది. ఓకే సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్దాం, ఎందుకంటే నాకు కొంచెం ధైర్యం సాగట్లేదు వెళ్ళడానికి. అందుకని నా డ్రైవింగ్ సిస్టమ్ నాకు నమ్మకం అట్లాంటిది, కొంచెం ధైర్యం చేయాలి ఇప్పుడు. ధైర్య సహజయ లక్ష్మి పదరమచ్చా. వావ్ ఏయ్ ఎవడన్నా రికార్డ్ చేసింటే బలు ఉంటుంది. అమ్మ పైకి దిగిరండి. సో బండి పార్కింగ్ అయితే ఇక్కడ నుంచి వచ్చాము, ఇక్కడ పార్క్ చేసా బండి. సో మురడి దర్శనం అయితే అయిపోయింది అనమాట. బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది అది టెంపుల్. దగ్గర నుంచి ఇక్కడ నుంచి క్లారిటీ బాగా బ్రహ్మాండంగా వస్తుంది బాయ్. అది ఏందో ఇష్టం కానీ ఈ నుంచి సూపర్గా వస్తుంది క్లారిటీ. సో నెక్స్ట్ నేమకాలకి ఇక్కడ నుంచి 1 అవర్ ఉంది. ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం పట్టేసింది ఇక్కడ దర్శనం మొత్తం. చాలా లెంత్ క్యూ అనమాట. సో బ్యాక్ టు గోపురంలో కనపడతాం మళ్ళీ ఆఫ్ టు నేమకల్.